అడవిని కాపాడిన పక్షులు. ఒక అడవిలో పెద్ద చెట్టు ఒకటి ఉండేది. ఆ చెట్టు మీద రకరకాల పక్షులు నివసిస్తూ ఉండేవి. వాటికి ఒక తెలివైన పక్షి నాయకుడిగా ఉండేది. పక్షులు తమ నాయకుడు చెప్పినట్టే వినేవి. తమ నాయకుడి వెంటే ఆహారానికి ఆకాశంలో ఎగురుకుంటూ వెళ్లేవి. నేల మీద ఆహారం కనిపించినా తొందరపడకుండా తమ నాయకుడి ఆదేశాల కోసం ఎదురు చూసేవి. అక్కడ దగ్గరలో ఎటువంటి ఆపద లేదని నిర్ధారించుకుని తమ నాయకుడు ఒప్పుకున్న తర్వాతే క్రిందకి దిగేవి. ఆనందంగా ఆహారాన్ని తినేవి. తిరిగి సాయంత్రానికి హాయిగా గూటికి చేరేవి. అయితే వాటితో పాటు ఆ చెట్టు మీద ఉండే ఒక ఆకతాయి పక్షి మాత్రం నాయకుడి మాటలను లెక్క చేసేది కాదు. ఎందుకంటే దానికి కూడా నాయకుడు కావాలనే దురాశ. నాయకుడు ఒకటి చెబితే అది మరోటి చేసేది. పైగా మిగిలిన పక్షులు కూడా తన మాట వినాలని ప్రయత్నాలు చేస్తుండేది. తన మాటను ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో కోపంతో రగిలిపోయేది. తనకు ఒకరోజు రాకపోదని సమయం కోసం ఎదురు చూసేదా ఆకతాయి పక్షి. ఒకరోజు ఆ పక్షులు నివసించే చెట్టుకు కాస్త దూరంలో మంట రావడం నాయకుడు గమనించాడు. అడవిలో కారుచిచ్చు మొదలైనట్టుంది. అయినా ఎవరూ భయపడకండి. మనకు ఇంతకాలం ఆశ్రయాన్నిచ్చిన ఈ అడవిని వదిలి వెళ్లకుండా ప్రమాదాన్ని ధైర్యంగా ఎదుర్కొందాం అని మిగతా పక్షులతో అన్నది. కొన్ని పక్షులు దానికి ఒప్పుకున్నాయి. మరికొన్ని పక్షులు అక్కడ ఉండడం మంచిది కాదన్నాయి. ఇదే అదనుగా భావించిన ఆకతాయి పక్షి, మన నాయకుడికి చాదస్తం ఎక్కువ. ముందు చూపు లేకుండా ఎక్కడే ఉంటే అందరం మంటలకు కాలి బూడిదైపోతాం. నన్ను నాయకుడిగా ఒప్పుకునేవారు నాతో రావచ్చు. నేను వారికి మంచి దారి చూపిస్తాను అన్నది. నాయకుడు ఎంత చెప్పినా వినకుండా ఆ ఆకతాయి పక్షి మాటలు నమ్మిన కొన్ని దాని వెంట వెళ్లిపోయాయి. కొంతసేపటికి నిప్పు అడవిలోని కొంత ప్రాంతాన్ని కాల్చుకుంటూ ముందుకు రాసాగింది. ఇక్కడే ఉన్న పక్షులు నాయకుడు చెప్పినట్టు దగ్గరలోని నదిలో నుంచి నీళ్లు తీసుకొచ్చి మంటలపై చల్లడం మొదలుపెట్టాయి. చిన్న చిన్న పక్షులు పడుతున్న కష్టాన్ని, వాటి ధైర్యాన్ని చూసి జంతువులు కూడా నీళ్లు తీసుకొచ్చి చల్లడం మొదలుపెట్టాయి. అవన్నీ చాలాసేపు శ్రమించి మంటలను ఆర్పేశాయి. కొంతకాలానికే మళ్లీ అడవంతా పచ్చగా మారిపోయింది. పక్షులన్నీ ఎప్పటిలా సంతోషంగా ఉన్నాయి. ఆకతాయి పక్షి మాటలు విని దానితో వెళ్లిన పక్షులన్నీ ఆహారం దొరకక నానా కష్టాలు పడి వెనక్కి తిరిగి వచ్చేశాయి. తమ తప్పు తెలుసుకుని నాయకుడిని క్షమించమన్నాయి. మంచితనం గల నాయకుడు క్షమించేయడంతో తిరిగి ఎప్పటిలా ఆ చెట్టు పక్షులతో నిండిపోయింది. ఈ కథలో నీతి ఏమిటంటే, కష్టాలను ధైర్యంగా ఎదుర్కొనే వారికి ఎప్పుడూ మంచే జరుగుతుంది. రంగడు మంగడు పోట్లాట. ఒక ఊళ్ళో రంగడు మంగడు అనే ఇద్దరు రైతులు ఉండేవారు. రంగడు నెమ్మదస్తుడు కాగా మంగడు గర్వంగల మనిషి. రంగడికి 2 ఎకరాల భూమి, మంగడికి 10 ఎకరాల భూమి ఉంది. ప్రక్కనే ఉండే వారి పొలాలలో పంటలు పండించుకుని వాటిని అమ్ముకుని జీవనం కొనసాగించేవారు. ఒకసారి మంగడు తక్షణం తనకు అవసరం ఏర్పడిందని రంగడి దగ్గర 1000 వరహాలు అప్పుగా తీసుకున్నాడు. వెంటనే తిరిగి ఇచ్చేస్తానన్న ఆ డబ్బును ఎన్ని రోజులైనా తిరిగి ఇవ్వలేదు. ఊరిలో పిసినారి, కోపిష్టిగా పేరున్న మంగడిని తన 1000 వరహాల గురించి ఎలా అడగాలా అని ఆలోచించేవాడు రంగడు. ఒకనాడు, మంగన్న, నువ్వు నా దగ్గర 3 నెలల క్రితం 1000 వరహాలు అప్పుగా తీసుకున్నావు. ఇప్పుడు బాగా అవసరం పడింది. నా దగ్గర డబ్బు కూడా లేదు. కాస్త బాకీ తీరుస్తావా అని అడిగాడు రంగడు. దానికి మంగడు ఎగిరెగిరి పడుతూ, నీ దగ్గర నేను అప్పు చేయడమేంటి? 10 ఎకరాలున్న నేనెక్కడా? ముష్టి 2 ఎకరాలతో బతికిడుస్తున్న నువ్వెక్కడా అంటూ నానా తిట్లు తిట్టాడు. ఊహించని ఈ చర్యతో రంగడికి కన్నీళ్లు ఒక్కటే తక్కువ. ఏమీ అనలేక ఆ ఊరి న్యాయాధికారికి ఫిర్యాదు చేశాడు. మరునాడు న్యాయాధికారి ముందు హాజరైన మంగడు గట్టిగా అరుస్తూ, అయ్యా, ఇదేమి న్యాయం? 10 ఎకరాలున్న నేను 2 ఎకరాలు నీ రంగడి దగ్గర 1000 వరహాలు అప్పు తీసుకున్నానంటే మీరు నమ్ముతున్నారా? అతను చెప్పింది మీరు నమ్మి నన్ను ఇక్కడికి పిలిపించడం చాలా అన్యాయం అని విరుచుకుపడ్డాడు. మంగడి మాటలను గమనించిన న్యాయాధికారి అతని మాటలలో ఉన్న కపట బుద్ధిని కూడా గమనించాడు. వారి పోట్లాటకు తీర్పును మరో రోజుకు వాయిదా వేశాడు. ఆ రోజు తన ఇంటికి వచ్చే దారిని బురదగా చేయించి ఉంచాడు న్యాయాధికారి. రంగడు మంగడు ఇద్దరూ
ఆ బురదలో నడుస్తూ అక్కడికి వచ్చారు. సహాయకులు వాళ్ళిద్దరికీ చెంబులతో నీళ్లు ఇచ్చారు. రంగడు కేవలం చెంబుడు నీటితో బురదనంతా శుభ్రం చేసుకోగా మంగడికి 5 చెంబుల నీళ్లు అవసరమయ్యాయి. అది గమనించిన న్యాయాధికారి మంగడితో, ఏమయ్యా, 5 చెంబుల నీళ్లు ఇచ్చినా నువ్వు నీ కాళ్ల బురదను వదిలించుకోలేకపోయావు. రంగడు మాత్రం చెంబుడు నీటితో శుభ్రం చేసుకున్నాడు. 10 ఎకరాలున్నా నీకు పొదుపు చేయడం చేతకాదు. దుబారా చేయడం నీకు అలవాటు. నువ్వు రంగడి దగ్గర 1000 వరహాలు అప్పుగా తీసుకున్నది నిజమే. వెంటనే రంగడికి ఇవ్వవలసిన 1000 వరహాలతో పాటు జరిమానాగా మరో 1000 వరహాలు కలిపి మొత్తం 2000 వరహాలు ఇచ్చాయి. లేకపోతే నీకు కఠిన శిక్ష వేస్తాను అన్నాడు. మంగడు మారు మాట్లాడకుండా చేసిన తప్పుకు లెంపలేసుకుని న్యాయాధికారి చెప్పినంత డబ్బును రంగడికి ఇచ్చాడు. ఈ కథలో నీతి ఏమిటంటే, మంగడిలా ఎవరైనా ఎదుటివారిని మోసం చేయాలని చూస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. తప్పిపోయిన పిల్ల ఆవు. ఒకానొక ఊరిలో ఒక రైతు వద్ద ఆవు దూడ ఉండేవి. ఆ రైతు వాటిని చాలా బాగా చూసుకునేవాడు. రెండింటినీ దగ్గరలోని అడవిలోకి తోలుకుని వెళ్లి రోజంతా మేపేవాడు. అతనికి వేరే పనిపడినప్పుడు తల్లి బిడ్డలను ఆహారం కోసం స్వేచ్ఛగా విడిచిపెట్టేసేవాడు. వాటికి అలవాటైన చోటు కావడంతో అడవిలో ఎలాంటి భయం లేకుండా హాయిగా మేతమేసి సాయంత్రానికి తిరిగి ఇంటికి చేరేవి. ఇంటి దగ్గర కూడా బోలెడు మేత వేసేవాడు. ఆ ఆవు ఇచ్చే పాలను అమ్ముకుని కుటుంబాన్ని పోషించుకునేవాడు. అలా యజమాని బాగా చూసుకోవడంతో ఆవు బాగా పాలు ఇవ్వడంతో ఆ యజమాని చాలా సంతోషంగా ఉండేవారు. ఒకనాడు అతనికి ఇంటి దగ్గర పని ఉండడంతో ఆ ఆవు దూడలను అడవిలోకి మేత కోసం వదిలేశాడు. అవి రెండూ అడవిలోకి వెళుతున్నప్పుడు ఆ దూడ మెడలోని గంట అటూ ఇటూ కదులుతూ గట్టిగా శబ్దం చేయసాగింది. ఆ శబ్దం పదే పదే వింటూ విసుగు చెందిన ఆ దూడ తన తల్లిని, అమ్మా, నా మెడలో ఈ గంట ఎందుకమ్మా అని అడిగింది. ఓ అదా, నీ రక్షణ కోసం. నీవు చాలా చిన్నదానివి కదా. ఎప్పుడైనా తప్పిపోతే నీవు ఎక్కడ ఉన్నది ఈ గంట శబ్దం విని కనిపెడతాము అని జవాబిచ్చింది తల్లి ఆవు. మరి నీ మెడలో గంట లేదెందుకని? నేను పెద్దదానిని అయిపోయాను కదా. నాకు ఈ అడవిలోని దారులన్నీ తెలుసు. నేనెప్పుడూ తప్పిపోను. అందుకే మన యజమాని నాకు గంట కట్టలేదు అన్నది ఆవు. తరువాత అడవిలోకి చేరి ఎంచక్కా మేతమేసాగాయి ఆవు దూడలు. కొంతసేపటి తరువాత అటూ ఇటూ గంతులు వేస్తూ పరుగులు పెట్టసాగిందా దూడ. అలా పరుగులు పెడుతున్నప్పుడు దానికి ఆ గంట చప్పుడు నచ్చేది కాదు. తల్లి ఏం చెప్పినా ఆ గంటను తనకు భారంగానే భావించిందా ఆవు పిల్ల. ఇక లాభం లేదని తల్లికి చెప్పకుండా ఆ గంటను తీసి అవతల పడేసింది. కొంతసేపు మేతమేస్తూ మరికొంతసేపు అల్లరి చేస్తూ తల్లికి దూరంగా వెళ్లిపోయి దారి తప్పిపోయిందా దూడ. అమ్మా, 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 అమ్మా. దూడ కనిపించకపోవడంతో చాలా చోట్ల వెతికింది ఆవు. ఇక వెతికి లాభం లేకపోవడంతో ఏడుస్తూ ఆవు ఇంటికి చేరింది. ఒంటరిగా ఇంటికి చేరిన ఆవును గమనించిన యజమాని దూడ తప్పిపోయిందని పసిగట్టాడు. వెంటనే వేగంగా అడవిలోకి వెళ్లాడు. ఇక్కడ అడవిలో దారి తప్పిపోయి ఎటు వెళ్లాలో తెలియక దిక్కులు చూస్తున్న దూడను ఒక తోడేలు చూసింది. భలే లేత ఆవు పిల్ల, నాకు ఒంటరిగా బాగా చిక్కావు. ఎంతకాలం ఈ అడవి జంతువుల మాంసం తిని తిని మొహమొత్తింది. ఇవాళ చాలా రుచిగా ఉండే నీ మాంసం తిని నా ఆకలి తీర్చుకుంటాను అంటూ ముందుకు దూకింది. ప్రాణభయంతో దాని నుంచి తప్పించుకోవడానికి పరుగులు తీయసాగిందా దూడ. అలా అడవిలో చాలాసేపు పరుగులు పెట్టింది. చివరికి ఆ తోడేలుకు చిక్కే సమయానికి తన యజమాని అక్కడకు వెతుక్కుంటూ రావడం, అతని దగ్గర ఉన్న దుడ్డుకర్రతో తోడేలును ఒక్కటి ఇచ్చుకోవడంతో అది కాలు విరిగి అరుచుకుంటూ పారిపోయింది. ఆ తరువాత ఇంటికి చేరుకున్న ఆవు పిల్ల తల్లి చెప్పిన మంచి మాటలను లెక్క చేయకుండా గంట తీసేసి ఎంత పెద్ద తప్పు చేసిందో గ్రహించింది. తిరిగి యజమానితో మెడలో కొత్త గంటను కట్టించుకుంది. ఈ కథలో నీతి ఏమిటంటే, పెద్దవారు చెప్పే మాటలను పిల్లలు తప్పనిసరిగా వినాలి. మిత్రలాభం.
అనగనగా అడవిలో ఒక కుందేలు ఒక పావురం ఉండేవి. వాటి రెండింటి మధ్య మంచి స్నేహం ఉండేది. అవి రెండు ఆహారం కోసం అడవంతా తిరిగేవి. తీరిక సమయాలలో చెట్టు మీద కూర్చుని పావురం, చెట్టు క్రింద ఉంటూ కుందేలు బోలెడు కబుర్లు చెప్పుకునేవి. ఒకనాడు చాలా ఆకలితో ఉన్న నక్క ఒకటి తినడానికి ఏమైనా దొరుకుతుందేమోనని ఆ ప్రాంతానికి వచ్చింది. చుట్టూ వెతకసాగింది. ఇంతలో దానికి కుందేలు కనిపించింది. ఆహా, ఈ కుందేలు చాలా అందంగా ఉంది. లేతనైన దీని మాంసం తింటే భలే రుచిగా ఉంటుంది. కానీ దీనిని ఇక్కడ తినకూడదు. ఏ పులో సింహమో చూస్తే లాక్కుపోతాయి. దీన్ని నా స్థావరానికి తీసుకుపోయి హాయిగా తినాలి అనుకుని మెల్లగా వెళ్లి అమాంతం కుందేలును పట్టుకుని తన సంచిలో వేసుకుని పారిపోసాగింది నక్క. చెట్టుపై కూర్చున్న పావురం జరిగినదంతా చూసింది. వెంటనే ఒక ఉపాయం ఆలోచించింది. నక్క కంటే ముందుగా ఎగిరి వెళ్లి అది వెళ్లే దారిలో చచ్చిన దానిలాగా పడుకుంది. దారిలో పడి ఉన్న ఆ పావురాన్ని నక్క చూసింది. ఆహాహా, ఏం అదృష్టం నాది. మంచి సమయంలో బయలుదేరినట్టున్నాను. కుందేలుకు తోడు పావురం కూడా దొరికింది. కమ్మటి విందు భోజనం అనుకుంది. చేతిలో ఉన్న సంచిని క్రింద పెట్టి పావురాన్ని తీద్దామని దాని దగ్గరకు వెళ్ళింది. అదే అదనుగా భావించిన కుందేలు సంచిలో నుండి బయటకు వచ్చి ఆ సంచిలో ఒక రాయిని పెట్టి పక్కనే ఉన్న పొదల్లోకి పారిపోయింది. జరిగినదేదీ గమనించిన నక్క పావురాన్ని తీద్దామని ముందుకు వంగింది. ఈలోగా పావురం కూడా తుర్రుమని ఎగిరిపోయింది. దొంగ పావురమా, ఆశ పెట్టి ఎంత మోసం చేశావే అని తిట్టుకుంటూ సంచిని తీసుకుని తన స్థావరానికి చేరుకుంది. ఏం చేస్తాం, ఈ రోజుకు కుందేలుతో సరిపెట్టుకుందాం అని సంచి తెరిచింది. అందులో కుందేలు లేకుండా ఒక రాయి కనిపించడంతో దాని గుండె గుబేలుమంది. కుందేలు రాయిగా ఎలా మారిందో అర్థం కాక ఏడుస్తూ కూర్చుంది నక్క. అక్కడ కుందేలు పావురము ఒక్కచోట చేరి నక్క తెలివి తక్కువతనానికి నవ్వుకున్నాయి. ఈ కథలో నీతి ఏమిటంటే, స్నేహితుడు తోడుంటే ఎలాంటి సమస్య నుండైనా బయటపడవచ్చు. రైతు నిజాయితీకి బహుమతి. ఒకసారి జమీందారు ఒకరు పట్నంలో పనిబడి వెళ్లి తిరిగి పయనమయ్యారు. ఆయన వెంట ఇద్దరు పనివాళ్లు కూడా ఉన్నారు. వాళ్లు చాలా దూరం నడక కొనసాగించి అలసిపోవడం వలన కొంతసేపు విశ్రాంతి తీసుకోవాలని అనుకున్నారు. అలా ఒక చెట్టు క్రింద విశ్రాంతి తీసుకుంటుండగా తినడానికి తెచ్చుకున్నవి కూడా అయిపోవడంతో ఏం చెయ్యాలో తోచక ఈ విషయాన్ని జమీందారుకు చెప్పారు పనివాళ్లు. అప్పుడు జమీందారు దగ్గరలోని ఏదైనా తోటలో పండ్లు కోసుకుని రమ్మని చెప్పారు. దాంతో పనివాళ్లు పండ్ల కోసం బయలుదేరారు. అలా వెతుకుతుండగా వారికి ఓ చోట ఒక రైతు కనిపించాడు. పనివాళ్లు అతని వద్దకు వెళ్లి విషయం చెప్పారు. అప్పుడు ఆ రైతు వాళ్లతో, మీకో పెద్ద మామిడి పండ్ల తోట చూపిస్తాను రండి అని తన వెంట తీసుకుని వెళ్లాడు. నిండా పండ్లున్న తోట దగ్గరకు తీసుకుని వెళ్లి దానిని చూపించాడు. ఎందుకో మళ్లీ వెంటనే మనసు మార్చుకుని, ఈ తోట వద్దు, మరో తోట చూపిస్తాను రండి అని అన్నాడు. దాంతో పనివాళ్లకు కోపం వచ్చింది. అయినా మరో తోట చూపిస్తానంటున్నాడు కదా అని అతడి వెంట వెళ్లారు. కొంత దూరం వెళ్ళాక మరో ఓ చిన్న తోటను చూపించి, దీంట్లో పండ్లు కోసుకోండి అన్నాడు. ఈసారి వచ్చిన వాళ్లకు బాగా కోపం వచ్చింది. అంత పెద్ద తోటను వదిలి దీన్ని చూపిస్తావా? ఆ తోట నీదే ఉంటుంది. అందుకే ఇంకెవరితో చూపించి నీ తోటను కాపాడుకుందాం అనుకుంటున్నావా? పద అంటూ అతడిని జమీందారు దగ్గరకు తీసుకుని వెళ్లారు. పనివాళ్ల ద్వారా విషయం తెలుసుకున్న జమీందారు ఎందుకలా చేశావని అడిగారు. అయ్యా, మొదట చూపించిన తోట నాది కాదు. నాది కానప్పుడు దాన్ని దానం చేసే హక్కు నాకు ఎక్కడ ఉంటుంది? రెండోసారి చూపించిన తోట నాదే. అందుకే ఆ తోటలో కాయలు ఇవ్వడానికి సిద్ధపడ్డాను అని చెప్పాడు. దాంతో అతడి నిజాయితీని జమీందారు ఎంతగానో మెచ్చుకున్నారు. తన చేతికి ఉన్న బంగారు కడియాన్ని తీసి అతనికి బహుమతిగా అందించారు. ఈ కథలో నీతి ఏమిటంటే, నిజాయితీ మనకు మంచి పేరును తీసుకువస్తుంది. మాట్లాడే ఏనుగు. అనగనగా అడవిలో ఒక ఏనుగు ఉండేది. గత కొన్నాళ్లుగా నది ఒడ్డునే నిలబడి ఆ ఏనుగు చేస్తున్న తపస్సు కారణంగా
ఉన్నట్టుండి దానికి మనుషుల్లా మాట్లాడడం వచ్చేసింది. అది మొదలు మిగిలిన జంతువులకు పక్షులకు ఏవేవో చెబుతూ ఉండేది. ఆ ఏనుగు మాట్లాడే మాటలు అర్థం కాక అవన్నీ దానిని చూసి దూరంగా పారిపోయేవి. మానవులు ఎవరైనా కనబడితే తనకు తెలిసిన విషయాలన్నీ వారికి చెప్పేయాలని ఆ ఏనుగుకు ఆతృత పెరిగిపోసాగింది. ఎవరు కనబడతారా అని ఆరాటపడసాగింది. ఓ రోజు ఉదయాన్నే ఒకడు దూరంలో అటుగా వెళ్తూ దాని కంటపడ్డాడు. ఏమయ్యోయ్, ఎలారా అంటూ కేక పెట్టిందా ఏనుగు. ఉలికిపాటుతో అటు ఇటూ చూశాడా మనిషి. ఎవ్వరూ కనపడలేదు. తిరిగి నడవసాగాడు. పిలుస్తుంటే అలా వెళ్ళిపోతావేమయ్యా, ఎలారా, ఓ మాట చెబుతాను అని మళ్లీ పిలిచిందా ఏనుగు. ఏనుగే మాట్లాడుతున్నదని గ్రహించగానే అతడి గుండె దడదల్లాడింది. భయంతో వణికిపోతూ దాని దగ్గరకు వెళ్లాడు. అతడు విచారంగా ఉండడం గమనించి, ఏదో బాధలో ఉన్నట్టున్నావు, ఎవరు నీవు, ఏమైంది అని అడిగింది ఏనుగు. నా పేరు శివుడు. నేను ఈ అడవికి దగ్గరలో ఉన్న రామాపురంలో ఉంటాను. నాకంటూ ఎవ్వరూ లేరు. నా సవతి తల్లి కూడా నేను చేయని దొంగతనం నా మీద మోపి నన్ను ఇంట్లోంచి గెంటేసింది. నేనెలా బతకాలో తెలియడం లేదు. అందుకే పనికోసం పట్నం వెళుతున్నాను అంటూ తన కష్టాన్ని చెప్పుకున్నాడు శివుడు. అలాగా, మీ ఊరి జమీందారు గారి వజ్రాల కడియం పోయింది, నీకు తెలుసునా? ఊరు వాడ వెతికించి ఉంటారు, దొరికిందా? ఆ హారం దొరకలేదని నలుగురు చెప్పుకోగా నేను విన్నాను. ఎందుకు దొరుకుతుందది? దొరకదు, ఎందుకంటే అది నా దగ్గర ఉంది కాబట్టి అందా ఏనుగు నవ్వుతూ. అది చెప్పేదేది శివుడికి నమ్మశక్యంగా అనిపించలేదు. ఒక కాకి జమీందారు గారి వజ్రాల కడియాన్ని దొంగతనం చేసి ముక్కును కరుచుకుని ఎగురుకుంటూ ఇక్కడికి వచ్చింది. అదేదో ఆహారం అనుకుని తెచ్చుకున్న ఆ కాకి కడియాన్ని తినాలని చూసింది. అది ఎంతకీ కురుకుడు పడక ముక్కు నొప్పి పుట్టడంతో ఇక లాభం లేదనుకుని దాన్ని ఇక్కడే వదిలి ఎగిరిపోయింది. అది సంగతి అంటూ ఆ వజ్రాల కడియాన్ని చూపించిందా ఏనుగు. ఆ కడియాన్ని చూస్తూనే శివుడు విస్తుపోయాడు. దీనిని నీ సొంతం చేసుకో, నీ కష్టాలన్నీ తీరిపోతాయి అన్నది ఏనుగు. అమ్మో, నాది కానిది నేను తీసుకోవడం చాలా పెద్ద తప్పు. ఆ వజ్రాల హారం నాకొద్దు. వీలైతే దానిని జమీందారు గారికి అందించు అన్నాడు శివుడు. నీలాంటి నిజాయితీపరుడిని నేనింతవరకు చూడలేదు. పద, ఇద్దరం వెళ్లి దీనిని జమీందారికి ఇచ్చేద్దాం అన్నది ఏనుగు. శివుడు ఏనుగు మీద కూర్చుని రామాపురానికి బయలుదేరాడు. ఏనుగుపై కూర్చుని వస్తున్న శివుడిని ఆ ఊరి వాళ్లంతా ఆశ్చర్యపోతూ చూడసాగారు. తరువాత ఆ కడియాన్ని జమీందారు గారికి అందించాడు శివుడు. పోయిందనుకున్న ఎంతో విలువైన వజ్రాల కడియం తిరిగి రావడంతో జమీందారు చాలా సంతోషపడ్డారు. అతడిని మెచ్చుకుని విలువైన బహుమతులు కూడా అందించారు. తనకు కష్టాలలో ఎంతో సహాయపడిన మాట్లాడే ఏనుగుకు శివుడు కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. తెలివి తక్కువ జింక. ఒక సముద్ర తీరంలో ఓ నక్క ఎన్నో రోజులుగా ఉంటోంది. అది చాలా జిత్తులు మారిది. అయినా అది సరైన మాంసం తిని చాలా రోజులు అవుతుంది. ఒకరోజు ఆ నక్క ఆహారం కోసం దగ్గరలో ఉన్న అడవిలోకి వెళ్ళింది. ఆ అడవిలో అది చాలా చోట్ల వెతికింది. చివరకు ఓ జింక దానికి ఎదురుపడింది. దానిని తన తెలివితేటలతో బురిడీ కొట్టించాలని పథకం సిద్ధం చేసుకుంది. ఇంతలో ఆ జింకే నక్క దగ్గరకు వచ్చి, మిత్రమా, నిన్ను ఎప్పుడూ ఈ అడవిలో చూసినట్టు లేదే. నువ్వు ఎక్కడ ఉంటున్నావు అని అమాయకంగా అడిగింది. ఇక్కడ నా వాళ్ళెవ్వరూ లేరు, అందుకే నేను ఒంటరిగా ఇక్కడికి దగ్గరలో ఉన్న సముద్ర తీరాన ఉంటున్నాను అని జవాబిచ్చింది నక్క. ఏంటి, సముద్రమా? ఆ మాటే నేను ఇప్పటి వరకు వినలేదు అని జింక ఆశ్చర్యంగా చూసింది. నా ముందంతా నీళ్లే. మరో మాటలో చెప్పాలంటే అవతలి తీరం కనిపించదనుకో. నాతో వస్తే ఆ సముద్రాన్ని చూపిస్తాను అన్నది నక్క. సముద్రం ఎలా ఉంటుందో చూడాలని జింకకు కూడా కోరిక కలగడంతో తన వెంట తీసుకుని పోయింది నక్క. అవి రెండూ అడవిలో కొంత దూరం నడిచి సముద్ర తీరం చేరాయి. సముద్రాన్ని మొట్టమొదటిసారి చూసిన జింక ఆనందంతో ఎగిరి గంతులు వేసింది. అప్పుడే ఒక అల తీరం కేసి వస్తోంది. ఆ కెరటాన్ని చూసిన నక్క, రా కెరటమా రా, నా మిత్రుడు నిన్ను చూడాలనుకుంటున్నాడు.
వాడికోసారి కనిపించి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలి అన్నది. కెరటం వచ్చి వెనక్కి వెళ్ళిపోయింది. నక్క చెప్పినట్టే జరగడంతో జింక విస్తుపోయింది. కెరటమా, నువ్వు వచ్చిపోతుండు. నేను నా మిత్రుడు కాసేపు కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం అని నక్క జింకతో ముచ్చట్లు పెట్టింది. అలలు వస్తున్నాయి, పోతున్నాయి. నక్క జింకలు చాలాసేపు సరదాగా కబుర్లు చెప్పుకున్నాయి. కొంతసేపటి తరువాత, నీ ఆధీనంలో ఉన్న సముద్రాన్ని చూస్తుంటే నాకెంతో ముచ్చటగా ఉంది. అందులో ఒక్కసారి స్నానం చేసి రావాలని ఉంది. వెళ్ళొచ్చా అని అడిగింది జింక. ఆ సమయం కోసమే ఎదురు చూస్తున్న నక్క వెంటనే వెళ్లమంది. సముద్రంలోకి అడుగుపెట్టిన జింక కొంచెం దూరం వెళ్ళిందో లేదో పెద్ద అల వచ్చింది. ఆ అల తాకిడికి తట్టుకోలేక నీటిలో మునిగిపోయింది. దాంతో ఊపిరాడక ప్రాణాలు విడిచి తీరానికి కొట్టుకొచ్చింది. తరువాత జిత్తులుమారి నక్క తన పథకం ఫలించడంతో ఆనందంగా జింక మాంసం తిన్నది. ఈ కథలో నీతి ఏమిటంటే, ఎదుటివారి మాటల్లో ఎంత నిజముందో తెలుసుకుని ఆ తరువాతే ముందడుగు వేయాలి. చిలుక స్వార్థం. అనగనగా ఒక అడవి. వసంతకాలం రావడంతో ఆ అడవి మరింత పచ్చగా దట్టంగా తయారైంది. ఒక చిలుక చాలా దూరం నుంచి ఎగురుకుంటూ వచ్చి ఒక పెద్ద చెట్టుపైన గూడును కట్టుకుంది. అది అడవంతా తిరిగి ఆహారాన్ని సంపాదించుకునేది. తీరిగ్గా తన గూటికి చేరి ఆ ఆహారాన్ని హాయిగా తినేది. తీరిక దొరికినప్పుడల్లా తన తీయనైన పలుకులతో ఆ చెట్టుతో ముచ్చట్లు పెడుతూ ఉండేది. రాను రాను చిలుక ఆ చెట్టు మంచి మిత్రులు అయిపోయారు. అలా కొంతకాలం గడిచిపోయింది. తరువాత ఆకురాలే కాలం రానే వచ్చింది. ఆ పెద్ద చెట్టు ఆకులన్నీ రాలి బోసిపోయి మోడులా తయారైంది. చిలుక ఆకులు రాలిపోయిన ఆ చెట్టును, పచ్చదనం కోల్పోయిన తన పరిసరాల్ని చూసి చాలా బాధపడింది. ఒకరోజు ఉదయం అక్కడి నుండి ఎగిరిపోయి మంచి పువ్వులు విరబూసి ఆహ్లాదకరంగా ఉండే చోటుకి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంది. తన మిత్రురాలు చిలుక వెళ్లిపోతుండడం చూసిన ఆ పెద్ద చెట్టు, మిత్రమా, ఎక్కడికి వెళ్తున్నావు? నేను పచ్చగా ఉన్నప్పుడు నీకు చోటు కల్పించాను. ఇప్పుడు నేను అందవిహీనంగా కనిపించినంత మాత్రాన నన్ను విడిచి వెళ్తావా? మళ్లీ వసంతకాలం రాగానే నేను పచ్చగా అవుతాను కదా, ఉండిపో. మంచి మంచి కబుర్లు చెప్పుకుంటూ ఆనందంగా గడుపుదాం అని అన్నది. అందుకు బదులుగా చిలుక, లేదు లేదు, నేనిక్కడ ఉండలేను. ఆకులు రాలని చెట్లు, ప్రకాశవంతమైన పరిసరాలు ఉండే చోటికి వెళ్లాలనుకుంటున్నాను. నేను నీతో ఇక ఉండలేను అంది. ఆ చెట్టు ఎంత బ్రతిమాలినా వినకుండా చిలుక అక్కడి నుండి తుర్రుమని ఎగిరిపోయింది. తను అందవిహీనంగా తయారయ్యానన్న బాధ కంటే చిలుక వెళ్లిపోయిందన్న బాధతోనే ఆ పెద్ద చెట్టు మరింతగా కుంగిపోయింది. తరువాత మోడుబారిపోయి నేలరాలిపోయింది. ఆ తరువాత వచ్చిన వసంతకాలానికి చెట్లన్నీ పచ్చగా విరబూసినా ఆ అడవిలోని ఏ ఒక్క చెట్టు కూడా చిలుకను దరిచేరనీయలేదు. ఈ కథలో నీతి ఏమిటంటే, చెట్టు మిత్రుడిని వదిలి వెళ్లిపోయిన చిలుకలా కాకుండా కష్ట సుఖాలలో కూడా తోడుండేవాడే నిజమైన మిత్రుడు. మాయా యాపిల్ కార్. శివుడు అద్దెకు నడిపే కార్ల కంపెనీలో డ్రైవర్గా పనిచేసేవాడు. అతడు నిజాయితీ, నమ్మకం గల వ్యక్తి కావడంతో అందరూ అతని కారునే పిలిపించుకుని వెళ్లేవారు. అలా శివుడు ఎప్పుడూ క్షణం తీరిక లేకుండా గడిపేవాడు. అయితే ఉన్నట్టుండి పరిస్థితులు ఒక్కసారిగా మారిపోవడంతో అతను పనిచేసే కార్ల కంపెనీ నష్టాల్లోకి వెళ్లి మూతపడింది. ఉన్న ఉద్యోగం పోవడంతో కుటుంబాన్ని ఎలా పోషించాలో తెలియక దిగులు పడసాగాడు శివుడు. ఒకనాడు బాధగా నడిచి వెళ్తున్న శివుడికి ఓ సాధువు ఎదురొచ్చాడు. విచారంగా ఉన్న శివుడిని చూసి కారణమేమిటని అడిగాడు సాధువు. శివుడు తన పరిస్థితినంతా వివరించాడు. బాధపడకు, ఈ యాపిల్ తిను, వెంటనే నీ కష్టం తీరే మార్గం దొరుకుతుంది అని ఒక యాపిల్ ఇచ్చి అక్కడి నుండి వెళ్లిపోయాడు సాధువు. సాధువు చెప్పినట్టే వేగంగా ఆ యాపిల్ తినేశాడు శివుడు. వెంటనే యాపిల్ కారు ప్రత్యక్షమైంది. అందులో తను కూర్చుని ఉన్నాడు. ఆ కారుని చూడగానే శివుడికి మొదట ఆశ్చర్యం, తరువాత ఆనందం కలిగాయి. హే, యాపిల్ కార్ చాలా అందంగా ఉంది. బలిబలే, నా యాపిల్ కారు చాలా బాగుంది అనుకుంటూ ఆనందంతో ఎగిరి గంతులు వేశాడు.
ఆ తర్వాత నుండి ఆ కారు మీద తన పాత కస్టమర్స్ ని తీసుకెళ్తూ ఎప్పటిలానే డబ్బు సంపాదించడం మొదలుపెట్టాడు. రాను రాను అది మామూలు కారు కాదని మాయా యాపిల్ కారని శివుడికి అర్థమైంది. ఆ కారు నీటిపై పడవలా వెళ్లేది, గాల్లో విమానంలా తేలేది. మాయా యాపిల్ కారుతో ఓసారి వరదల్లో చిక్కుకుపోయిన స్కూలు పిల్లలను కాపాడి మంచి పేరు తెచ్చుకున్నాడు శివుడు. మరోసారి నగలు దొంగిలించి పారిపోతున్న దొంగలను మాయా కారులో ఎగురుకుంటూ వెళ్లి పోలీసులకు పట్టించి మంచి బహుమతి కూడా గెలుచుకున్నాడు. అలా మాయా యాపిల్ కారుతో శివుడి కష్టాలు తీరిపోవడమే కాకుండా సెలబ్రిటీ కూడా అయిపోయాడు. న్యాయాధికారి ధర్మన్న. విజయపురం న్యాయాధికారి ధర్మన్న చాలా మంచివాడు, పైగా అత్యంత తెలివితేటలు గలవాడు. ఆయన నిష్పాక్షికంగా తీర్పు చెబుతాడని ఆ చుట్టుప్రక్కల ఓళ్లలో అందరూ చెప్పుకునేవాళ్లు. ఒకసారి ఇద్దరు వ్యక్తులు ఒక ఆవు కోసం తనదంటే కాదు తనదంటూ తగువులాడుకోవడం ప్రారంభించారు. చివరికి ఏదో ఒకలాగా తమ తగాదాను పరిష్కరించాలంటూ ధర్మన్న దగ్గరకు చేరుకున్నారు. ఈ ఆవు నాదేనండయ్యా, తమరు గమనించండి అన్నాడు రామయ్య. కాదయ్యా, ఇది నాది, ఇతడిని నమ్మకండి అన్నాడు గట్టిగా సోమయ్య. ధర్మన్న ఒక్క క్షణం ఆలోచించాడు. సరే రామయ్య, నువ్వు ఇక్కడ ఉండు. సోమయ్య, కొంతసేపు బయట కూర్చో అన్నాడు. సోమయ్య మళ్లీ ఒకసారి ఆవు నాదేనండయ్యా, ఈ పేదవాడి మీద దయ చూపండి అని చెప్పి బయటికి నడిచాడు. రామయ్య, నీ ఆవు ఆనవాళ్లు చెప్పు అన్నాడు ధర్మన్న. అయ్యా, నా ఆవుకి ఒకసారి వెనుక కాలులో ముళ్ళు గుచ్చుకుని పెద్ద గాయం అయ్యింది. గాయమైతే తగ్గింది గాని మచ్చ అలాగే ఉండిపోయింది అని చెప్పాడు రామయ్య. ధర్మన్న ఆదేశం మేరకు అనుచరుడు ఆవు కాలుని పరిశీలించాడు. నిజంగానే కాలుకు గాయపు మచ్చ ఒకటి కనిపించింది. సరిగ్గా ఆనవాలు పట్టావు కాబట్టి ఆవు నీకే చెందవచ్చు. అయితే ఇదే మాట సోమయ్యను కూడా ఒకసారి అడుగుదాం అంటూ అతడిని లోపలికి పిలిచాడు ధర్మన్న. సోమయ్య, నీ ఆవు ఆనవాళ్లు ఏమైనా చెప్పు అని అడిగాడు. నా ఆవు తోక మీద వరుసగా 2 అడ్డగీతలు ఉంటాయ్యా అన్నాడు సోమయ్య. అనుచరుడు ఆవును పరిశీలించి నిజంగానే ఆవు తోక మీద 2 అడ్డగీతలు ఉన్నాయని చెప్పాడు. ఓహో, అయితే ఆవుని ఇద్దరూ బాగానే పరిశీలించి వచ్చారన్నమాట అంటూ నవ్వాడు ధర్మన్న. ఈ మోగ ఆవుకు మాటలు వచ్చి ఉంటే సమస్య తీరిపోయేది. కాని దానికి మాటలు రావు, మీరు కోట్లాట ఆపరు. సరే అయితే రామయ్య, ఈ ఆవుని ఇవాళ్టికి నువ్వు తీసుకెళ్ళు. మీ ఇంట్లో ఒక రోజు ఉంచుకుని రేపు ఉదయం తీసుకునిరా. రేపు దీన్ని సోమయ్య తీసుకెళ్తాడు. ఈలోగా నేను ఆలోచించి అసలు ఈ ఆవు ఎవరిదో మర్నాడు తేలుస్తాను అని చెప్పాడు ధర్మన్న. రామయ్య ఆవుని తోలుకుని వెళ్లి మరునాడు ఉదయాన్నే దాన్ని వెనక్కి తీసుకొచ్చి ఇచ్చాడు. ఆ వెంటనే సోమయ్య ఆవుని తోలుకెళ్లాడు. తర్వాతి రోజున తీర్పు చెప్పే సమయానికి దానిని తీసుకొచ్చేశాడు. చివరిగా ధర్మన్న ఈ ఆవు రామయ్యదే అంటూ తీర్పు చెప్పాడు. దాంతో రామయ్య సంతోషించగా సోమయ్య మటుకు ఒప్పుకోలేదు. అయ్యా, మీరేదో పొరపడినట్లున్నారు. మీరు ఈ నిర్ణయానికి ఎలా వచ్చారో నాకు తెలియడం లేదు. మళ్లీ చెబుతున్నాను, ఈ ఆవు నాదే అంటూ గట్టిగా వాదించాడు. అందుకు ధర్మన్న నవ్వి, చూడు సోమయ్య, ఆవు మీ ఇద్దరి దగ్గర చెరొక రోజు ఉన్నది. నీ దగ్గర ఉన్న రోజున అది ఉత్సాహంగా లేదు, రామయ్య దగ్గర ఉన్నప్పుడే ఉత్సాహంగా ఉంది. అదీగాక నువ్వు ఆవును పట్టుకెళ్ళాక దాని అవసరాల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశావు. దాన్ని కట్టేసేందుకు ఘాటం కొత్తగా వేశావు, పలుపు కొత్తది కొన్నావు, అన్నీ అప్పటికప్పుడు సమకూర్చావు. రామయ్య దగ్గర ఆవుకు కావలసిన వస్తువులన్నీ ముందుగానే ఉన్నాయి. ఆవు నీదే అయినప్పుడు దానికి అవసరమైన వస్తువులు నీ దగ్గర ముందుగానే ఉండి ఉండాలి కదా. ఇప్పుడు వెతుక్కునే అవసరం ఏముంటుంది అన్నాడు. సోమయ్య ముఖం చిన్నబోయింది. తన మోసాన్ని అంగీకరించక తప్పలేదు. చివరిగా ఇతరుల సొమ్మును ఆశించడమే కాక తీర్పుపై అవిశ్వాసం ప్రకటించినందుకు గాను సోమయ్యకు 1000 వరహాల శిక్ష విధించాడు ధర్మన్న. ముసలివాడి సంతోషం. పూర్వం విజయనగరంలో ఒక జమీందారు ఉండేవారు. ఆయన ప్రతిరోజు నగర సంచారం చేసి ప్రజల కష్టసుఖాలను పరిశీలిస్తూ ఉండేవారు. ఆయనకు ఎక్కడ చూసినా ప్రజలు ఏదో విధమైన బాధలతోనో విచారంతోనో కనిపిస్తూ ఉండేవారు.
కాని సంతోషంతో ఉన్నవారు ఎవ్వరూ కనిపించేవారు కాదు. వీళ్ళని సంతోషవంతులుగా చేయడమేలా? ఈ నగరంలో ఒక్కరూ సంతోషంగా ఉండే మనిషే లేడా అని ఆయన ఎంతగానో బాధపడేవారు. ఒక రోజున అలవాటు ప్రకారం సంచారం చేస్తున్న జమీందారుకు ఒకచోట ముసలివాడు కనిపించాడు. అతడు పొలంలో గోతులు తవ్వి మొక్కలు నాటుతున్నాడు. ముసలివాడు ఆ మొక్కలను ఎంతో ఓపికగా శ్రద్ధగా నాటుతున్నాడు. అతడిని చూసిన జమీందారుకు చాలా సంతోషం అనిపించింది. జమీందారు అతని దగ్గరకు వెళ్లి, తాత, ఏమిటి పాతుతున్నావు అని అడిగారు. అయ్యా, నేను మామిడి మొక్కలను పాతుతున్నాను అని జవాబిచ్చాడు ముసలివాడు. అవి చెట్లై ఎన్నేళ్లకు కాస్తాయి? సుమారు 5-6 సంవత్సరాలు పట్టవచ్చు. తాత, నీకు వయసు ముదిరిపోయింది కదా, వీటి కాయలు తినడానికి నీవు అన్ని సంవత్సరాలు జీవిస్తావా అని ఆశ్చర్యంగా అడిగారు జమీందారు. అయ్యా, ఇవి నా కోసం కాదు, నా మనమల కోసం నాటుతున్నాను. మా తాతలు పూర్వం ఎలా చెట్లను పాతబట్టే నేనిప్పుడు ఆ పండ్లను తింటున్నాను అన్నాడు ముసలివాడు ఆనందంగా. అతడి మాటలు విని జమీందారుకు ఎంతో సంతోషం కలిగింది. కనీసం ఈ ఒక్కడైనా ఈ నగరంలో సంతోషంగా ఉన్నాడు అనుకుని వెళ్లిపోయారు. తరువాత ఆ ముసలివాడిని పిలిపించి అనేక బహుమతులు అందించారు. ఈ కథలో నీతేమిటంటే, మనిషికి తృప్తికి మించిన సంతోషం లేదు. రాజు యాపిల్ కార్. ఒక ఊరిలో రాజు అనే అబ్బాయి ఉండేవాడు. ఆ అబ్బాయి 7వ తరగతి చదువుతున్నాడు. 6వ తరగతి వరకు అదే ఊరిలో చదువుకున్న రాజు ఈ ఏడాది స్కూల్ కోసం 10 కిలోమీటర్లు వెళ్లాలి. మిగిలిన స్నేహితులంతా సైకిళ్లపై స్కూలుకు వెళ్లేవారు. రోజు అంత దూరం నడిచి వెళ్లి రావడంతో రాజు అలసిపోయేవాడు. నాన్న, ఇలా నడిచి నడిచి నా కాళ్ళు ఎప్పెడుతున్నాయి. నాకు ఒక సైకిల్ కొనివ్వు నాన్న. అందరిలాగే సైకిల్ తొక్కుకుంటూ నేను స్కూల్కి వెళ్తాను అని రోజు తండ్రిని అడిగేవాడు. చూడరా, నేనా ఒక కంపెనీలో చిన్న మెకానిక్ని. నాకొచ్చే జీతంతో మన ఇల్లు గడవడమే కష్టంగా ఉంది. ఇంక నేను సైకిల్ ఎలా కొనివ్వగలను? అయినా నేను నీకు సైకిల్ కొనిస్తే మనం వారం రోజుల పాటు పస్తులు ఉండాలి. నడవడం కష్టంగా ఉంటే ఇప్పటి వరకు చదివింది చాలు, స్కూలు మానే, ఇక్కడే ఏదో పనిలో చేరదుగాని అనేవాడు తండ్రి. తండ్రి వద్దని చెప్పినా నడవడం ఎంత కష్టమైనా చదువుపై ఉన్న ఇష్టం కారణంగా ఒక్కరోజు కూడా స్కూలు మానేవాడు కాదు రాజు. ఇలా కొంతకాలం గడిచింది. ఒకనాడు ఉన్నట్టుండి రాజుకి ఒక ఆలోచన వచ్చింది. తన తండ్రి ఖాళీ సమయాలలో ఇంటి దగ్గర చిన్న షెడ్డుని ఏర్పాటు చేసుకుని కార్లను రిపేరు చేసేవాడు. అందులో చాలా విడిభాగాలు వృధాగా పడి ఉండడం గమనించాడు. వాటితో ఒక చిన్న కారుని తయారు చేయాలని పని ప్రారంభించాడు. చివరిగా రాజు కష్టం ఫలించి ఒక అందమైన యాపిల్ కార్ తయారైంది. బలబలే, నా అందమైన యాపిల్ కార్ చాలా బాగుంది అని దానిని చూసి ఆనందంతో చప్పట్లు కొడుతూ ఎగిరి గంతులు వేశాడు. ఏ, నా యాపిల్ కార్, నా యాపిల్ కార్. తల్లిదండ్రులు కూడా ఆ కారుని చూసి చాలా సంతోషించారు. ఆ తర్వాత నుండి రాజు ఆ యాపిల్ కారు మీదే స్కూలుకు వెళ్లేవాడు. కారు మీద వస్తున్న రాజును మిగిలిన విద్యార్థులంతా ఆశ్చర్యంగా చూసేవారు. ఇంతకు ముందు తనలాగే నడిచి అవస్థలు పడుతున్న మరికొందరు మిత్రులను రోజు కారులో ఎక్కించుకుని స్కూలుకు తీసుకొస్తూ వారికి నడక బాధ తప్పించాడు. ఒకనాడు తండ్రికి ఆఫీసుకు వెళ్లడం ఆలస్యమైంది. రాజు తన కారులోనే తండ్రిని కూర్చోబెట్టుకుని ఆఫీసుకు తీసుకెళ్లాడు. అప్పుడు ఆ కార్ల కంపెనీ యజమాని యాపిల్ కారును చూసి ఆశ్చర్యపోయాడు. చిన్న వయసులోనే రాజు చూపిన ప్రతిభను చూసి ఎంతగానో మెచ్చుకున్నాడు. తక్షణం కొంత ఆర్థిక సాయం అందించడమే కాకుండా రాజును చదివించే పూర్తి బాధ్యతను ఆయన తీసుకున్నాడు. ఆ యాపిల్ కారుకు థాంక్స్ మిత్రమా, నీవు నాకు నా కుటుంబానికి చాలా సాయం చేశావు అని కృతజ్ఞతలు తెలుపుకున్నాడు రాజు. ఆ తరువాత నుండి వారి కష్టాలు తీరిపోవడంతో ఆ కుటుంబం చాలా ఆనందంగా గడిపింది. రాము గోపి మిత్రుల కథ. రాము గోపి అనే 2 అబ్బాయిలు ఇరుగు పొరుగు ఇళ్లలో ఉండేవారు. ఇద్దరూ ఒకే స్కూల్లో ఒకే క్లాసులో చదివేవారు. అయినా వాళ్ళిద్దరి మధ్య స్నేహం ఏర్పడలేదు. దానికి కారణం రాము ఎంతో బుద్ధిమంతుడు, తెలివైనవాడు.
చక్కగా బడికి వెళ్లి బాగా చదువుకునేవాడు. మంచి మార్కులు తెచ్చుకునేవాడు. తల్లిదండ్రుల మాటను అస్సలు మీరేవాడు కాదు. గోపి ఇందుకు పూర్తి వ్యతిరేకం. బడికి సరిగ్గా వెళ్లేవాడు కాదు. పాఠాలు చదివేవాడు కాదు. ఉపాధ్యాయులు గోపిని తరచూ కోపడేవారు. రామును చూసి బుద్ధి తెచ్చుకో, వాడెంత బాగా చదువుకుని మంచి మార్కులు తెచ్చుకుంటున్నాడో చూడు అంటూ తల్లి మందలించినా వినేవాడు కాదు. ఊరిలో బలాదూరుగా తిరుగుతూ ఆకతాయిలతో జతకట్టి ఆటలు ఆడుకుంటూ కాలం వృధా చేసేవాడు. ఇంట్లోనూ బడిలోనూ ఎప్పుడూ రామునే మెచ్చుకోవడంతో రాను రాను అతని మీద గోపికి కోపం ఏర్పడసాగింది. అదను చూసి రామును ఎలాగైనా దెబ్బతీయాలని నిశ్చయించుకున్నాడు. పరీక్షలు దగ్గర పడుతున్న సమయంలో ఎవ్వరూ చూడకుండా రాము పుస్తకాలన్నీ తీసుకెళ్లి బావిలో పడేశాడు గోపి. ఈ విషయం తెలియని రాము పుస్తకాల కోసం ఇల్లంతా వెతికాడు. ఎక్కడా కనిపించకపోవడంతో పుస్తకాలు పోయినందుకు చాలా బాధపడ్డాడు. ఎంతకాలం నన్ను ఏడిపించాడుగా, ఇప్పుడు వాడు ఏడుస్తాడు, తెక్క కుదిరింది అనుకున్నాడు గోపి. పరీక్షలు వచ్చాయి. రాము గోపిలిద్దరూ పరీక్షలు రాశారు. వెంటనే ఫలితాలు కూడా వచ్చాయి. రాము చక్కగా పరీక్షలు రాయడంతో ఫస్ట్ క్లాసులో పాస్ అయ్యాడు. గోపి పరీక్షలు సరిగ్గా రాయలేకపోవడంతో ఎప్పటిలానే ఫెయిల్ అయ్యాడు. దాంతో ఫలితాలు చూసి విస్తుపోవడం గోపి వంతైంది. రాము, నీ పుస్తకాలు పోయాయి కదా, పరీక్షలో ఎలా పాస్ అయ్యావు అని అడిగాడు గోపి. అందుకు రాము, నేను ఏ రోజు పాఠాలు ఆ రోజే చదువుకునేవాడిని, నోట్సులు రాసుకునేవాడిని, సమాధానాలన్నీ కంఠస్థం చేసుకున్నాను, అందుకే పుస్తకాల పైన బాగానే రాయగలిగాను అని చెప్పాడు. తను చేసిన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపడ్డాడు గోపి. రాముకు నిజం చెప్పి తనను క్షమించమని అడిగాడు. ఆనాటి నుండి రాముతో స్నేహం చేసి ఏ రోజు పాఠాలు ఆ రోజే చదవడం ప్రారంభించాడు. ఈసారి జరిగిన పరీక్షలలో మంచి మార్కులు సంపాదించి అందరి మెప్పు పొందాడు గోపి. ఈ కథలో నీతి ఏమిటంటే, మంచివారితో స్నేహం చేస్తే ఎప్పుడూ మంచే జరుగుతుంది. తెలివైన ఎద్దు. అనగనగా ఒక ఊరిలో సోమయ్య అనే ఒక రైతు ఉండేవాడు. అతని దగ్గర జోడి ఎద్దులు ఉండేవి. అందులో ఒక ఎద్దు ముసలిదైపోయింది. వాటితో పొలం పనులు చేయించేవాడు. తీరిక సమయాల్లో వాటిని మేత కోసం వదిలేసేవాడు. ఒకనాడు మేత మేస్తూ ముసలి ఎద్దు ప్రమాదవశాత్తు కాలు జారి బావిలో పడిపోయింది. అది సహాయం కోసం గట్టిగా అరుస్తూనే ఉంది. చాలాసేపటి తర్వాత ఎద్దు అరుపులు విని అది బావిలో పడిన విషయాన్ని గ్రహించాడు సోమయ్య. ఎన్నాళ్లుగా తనకు ఎంతో సేవ చేసిన ఆ ఎద్దును కాపాడాలని అతను భావించలేదు. ఎందుకంటే ఆ ఎద్దు ఎలాగూ ముసలిదైపోయింది. అంతేకాక ఆ పాడుబడిన బావిని కూడా మూసేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాడు. అందుకని దానిమీద మట్టి వేసి బావి నింపడం మంచిదని భావించాడు సోమయ్య. బావిని పూడ్చే పనిలో తనకు సహాయం చేయడానికి పక్కింటి గోపయ్యను కూడా పిలిచాడు. సోమయ్య పారతో ఎద్దుపై మట్టి వేయడం ప్రారంభించాడు. గోపయ్య కూడా బావిలో మట్టి వేస్తూ అతడికి సహాయం చేయసాగాడు. ఏం జరుగుతుందో అర్థం కాని ఎద్దు మొదట గట్టిగా అరిచినా ఆ తరువాత అరవకుండా ఉండిపోయింది. ఎద్దు మౌనంగా ఉండడంతో హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుని వేగంగా బావిలోకి మట్టిని వేయసాగాడు. కొద్దిసేపటి తర్వాత పారతో మట్టి వేసి బావిలోకి చూసిన సోమయ్య ఆశ్చర్యపోయాడు. తన పైన మట్టి పడుతున్న ప్రతిసారి ఎద్దు మట్టిని విదిల్చుకుంటూ ఆ మట్టి మీదే నిలబడి పైకి రాసాగింది. చివరికి బావిలో నిండిన మట్టి మీదుగా ఎక్కి ఎద్దు పైకి వచ్చేసింది. అది చూసి సోమయ్య గోపయ్యలు ఇద్దరూ విస్తుపోయారు. తన తప్పు తెలుసుకున్న సోమయ్య, నీవు నాకు ఇంతకాలం ఎంతో సహాయపడినా నేను నిన్ను బావిలోనే పోడ్చాలనుకున్నాను, నన్ను క్షమించు అంటూ ఆ ఎద్దు తెలివితేటలను ఎంతగానో మెచ్చుకుని అప్పటినుంచి దానిని ప్రేమగా చూడసాగాడు. ఈ కథలో నీతి ఏమిటంటే, తమ మీద పడే ప్రతి రాయిని పువ్వులా మార్చుకుని జీవితంలో పైకి వచ్చేవారే తెలివైనవారు. తండ్రి మంచితనం. శివుడు ఒకసారి పొట్టేలును అమ్మడానికి పట్టణంలో ఉన్న సంతకు వెళ్లాడు. అక్కడ బేరం కుదరక పొట్టేలునిచ్చి గాడిదకు మారకం వేశాడు. వేరొకరి సలహా తీసుకుని గాడిదనిచ్చి ఆవుకు మారకం వేశాడు. చివరికి ఆవునిచ్చి గుర్రాన్ని తీసుకున్నాడు. ఆ గుర్రం మీద కూర్చుని
ఆనందంగా ఇంటికి రాసాగాడు శివుడు. అలా కొంత దూరం వచ్చాడో లేదో గుర్రం ఉన్నట్టుండి వేగం పెంచింది. కొద్దిసేపటికే అలవాటు లేని ఆ గుర్రం అతన్ని క్రింద పడేసి వేగంగా పరుగులు తీసుకుంటూ ఎటో వెళ్లిపోయింది. ఏం చెయ్యాలో తెలియక బాధగా చూస్తూ ఉండిపోయాడు శివుడు. అదే దారిలో వస్తున్న బాటసారి ఒకరు ఇదంతా చూసి విషయం తెలుసుకుని అయ్యో పాపమని బాధపడ్డాడు. నీకివాళ ఉపవాసమే, మీ నాన్న దగ్గర బడిత పూజ తప్పదు అన్నాడు ఏడిపిస్తూ. మా నాన్న ఏమీ అనరు అన్నాడు శివుడు తండ్రిపై ఉన్న నమ్మకంతో. అంత గొప్ప తండ్రులు ఇప్పుడు లేరయ్యా. ఒకవేళ అదే నిజమని నీవు నిరూపిస్తే నా బంగారు కడియాన్ని నీకిచ్చేస్తాను అని పందెం కట్టాడు బాటసారి. శివుడు అంగీకరించడంతో బాటసారి అతని వెంట ఇంటికి వెళ్లాడు. కొడుకుని చూసి ఎదురుగా వచ్చిన తండ్రి, ఎరా శివా, సంతలో పొట్టేలును అమ్మేశావా అని అడిగాడు ఆప్యాయంగా. శివుడు ఏం జరిగిందో చెప్పడం మొదలుపెట్టాడు. పొట్టేలు సరైన ధరకు పలకకపోతే గాడిదకి మారకం వేశానన్నా. మంచి పని చేశావు. గాడిద అడవి నుంచి కట్టెలు మోసుకొస్తుందిలే. గాడిదను కూడా ఆవుకు మారకం వేశా. పోనీలేరా, ఆవు పాలు ఎక నుంచైనా అందరం తాగవచ్చు. తరువాత ఆవును కూడా ఇచ్చేసి గుర్రాన్ని తీసుకున్నాను. సరేలే, నడవాల్సిన పని లేకుండా స్వారీ చేసుకుంటూ వెళ్ళవచ్చు. కానీ నాన్న, నేనా గుర్రం మీద కూర్చుని తిరిగి వస్తుంటే నన్ను క్రింద పడేసి అది ఎటో వెళ్లిపోయింది. పోతే పోయిందిలేరా, నీకేం కాలేదు కదా, అది చాలు అంటూ కొడుకును ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్నాడు తండ్రి. ఈ సంభాషణ అంతా విన్న బాటసారి ఆశ్చర్యపోయాడు. ఈ కాలంలో కూడా ఎంత మంచితనం ఉన్నా శివుడి తండ్రిని మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. పందెం ప్రకారం తన బంగారు కడియాన్ని సంతోషంగా తీసి ఇచ్చేశాడు. తండ్రిగా తను ఎలా ఉండాలనే గొప్ప విషయం నేర్చుకున్నాననే తృప్తితో అక్కడి నుండి వెళ్లిపోయాడు. ఆహారపు కొండ. అనగనగా ఒక అడవిలో నది ఒడ్డున ఒక చీమ, ఒక ఎలుక, ఒక కప్ప నివసిస్తూ ఉండేవి. అక్కడికి దగ్గరలో ఒక చిన్న కొండ ఉండేది. దాని పేరు ఆహారపు కొండ. ఆ ఆహారపు కొండ మీద చీమ, ఎలుక, కప్పలకు కావలసినంత ఆహారం దొరికేది. అయితే చీమ, ఎలుకలు కప్పను తమలో కలుపుకునేవి కావు. కప్ప తెలివి తక్కువదని చీమ, ఎలుక అనుకునేవి. దానిని వెక్కిరించేవి, తమ నుంచి దూరంగా ఉంచేవి. కాని కప్ప మాత్రం వాటితో స్నేహం చేసేందుకు ఎప్పుడూ ప్రయత్నించేది. కప్ప ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేచి ఆహారం కోసం తొందరగా నడుచుకుంటూ ఆహారపు కొండకు బయలుదేరేది. కాని చీమ, ఎలుక మాత్రం ఆలస్యంగా నిద్రలేచిన డొంకదారిలో కప్ప కంటే ముందుగా ఆహారపు కొండ మీదకి చేరుకునేవి. అంతేకాదు, అక్కడ అవి తమకు కావాల్సిన ఆహారం కంటే ఎక్కువ ఆహారాన్ని తీసుకునేవి. పాపం, వెనుకగా వచ్చిన కప్పకు ఏమీ దొరికేది కాదు. సరిపడేంత ఆహారం దొరకక కప్ప రోజు చాలా కష్టాలు పడేది. ఇలా ఉండగా ఒకసారి పెద్ద గాలివాన ఒకటి వచ్చింది. ఆ గాలివానకు అక్కడ నది పొంగింది. నేలంతా బురదమయం అయిపోయింది. అలాంటి కష్ట సమయంలో కూడా కప్పకేమీ ఇబ్బంది కలగలేదు. ఎందుకంటే కప్ప ఉభయజీవి కదా. అదే నీళ్లలో చక్కగా అటు ఇటు ఈదుకుంటూ దొరికిన దాన్ని తిన్నది. చీమ, ఎలుక చాలా కష్టపడ్డాయి. చీమ పొట్టలోకి నీళ్లు వచ్చాయి. ఎలుక కన్నమైతే నదిలో మునిగిపోయింది. అవి ఎక్కడెక్కడో దాక్కుని తమను తాము కాపాడుకున్నాయి. వర్షం ఆగిపోయాక కప్ప ఆహారం కోసం బురదలో గెంతుకుంటూ కొండ మీదకి ఏమాత్రం శ్రమ లేకుండా త్వరగా వెళ్లిపోయింది. కాని చీమ, ఎలుక మాత్రం అప్పటికే తమకు చాలా ఆలస్యం అవడంతో కంగారుగా ఆహారపు కొండ దగ్గరకు బయలుదేరాయి. మిత్రమా, కొండ మీదకు ముందుగా వెళ్లిన కప్ప మన ఆహారాన్ని కూడా ఖాళీ చేసేసి ఉంటుంది అంది చీమ. అవును, మనమిక ఆకలితో మారడం ఖాయం అంది ఎలుక. చివరికి నిరాశతో మెల్లగా కొండ మీదకు వచ్చిన వాటికి అక్కడ చాలినంత ఆహారం కనపడింది. క్షణం కూడా ఆలస్యం చేయకుండా వేగంగా కడుపులు నింపుకున్నాయి. నిజానికి ఆకలి బాధ తెలిసిన కప్ప తనకు కావలసినంత ఆహారం మాత్రమే తీసుకుని వెనుకగా వచ్చే వారి కోసం కూడా ఆహారాన్ని మిగిల్చింది. దాంతో వాటికి కప్ప మనస్తత్వం అర్థమైంది. తాము గతంలో చేసినట్లు అది దొరికినంత తినేసి ఉంటే నేడు తమ పరిస్థితి ఏమయ్యేదో వాటికి తెలిసి వచ్చింది. అవి వెళ్లి కప్పను క్షమాపణ కోరాయి.
ఆ తరువాత నుండి కొండ మీద దొరికే ఆహారాన్ని కలిసి తింటూ స్నేహంగా ఉంటూ చీమ, ఎలుక, కప్పలు సంతోషంగా జీవించసాగాయి.